ఓం కౌసల్యా సుప్రజా రామపూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాదిగం. ఏంటి బావా ఇప్పుడు ప్రకటనలు. ఇది ఆనందవి ఆటో స్టార్టింగ్ నవ్వు. ఇది లోకా నవికా సప్తమి తీరా నవ్వు. నవ్వు తనివి తీరా నవ్వు. నవ్వు తనివి తీరా నవ్వు. ఇప్పుడు వార్తలు చదువుతున్నా. మిమిక్రీ కింగ్ ఓ పాలు బయటకు వస్తా. నన్నే ఈ ఏరియాలో నన్ను అందరూ మిమిక్రీ కోకిల, మిమిక్రీ తుఫాన్, మిమిక్రీ సునామీ అని పిలుస్తారు. ఓహో కదరా? ఎవరో ఫ్యాన్స్ వచ్చుంటారు, వెళ్ళి దర్శనం ఇచ్చొస్తాను. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఎవరు వచ్చారో ఏంటో. అయ్యి బాబోయ్, నిన్న నేను పొడుచుకున్న నొప్పి ఇంకా తగ్గలేదు. ఇప్పుడు ఈడెక్కడ పొడుతాడో ఏంటో. నమస్తే సార్, ఏంటి ఎలా వచ్చారు? ఏందో ఇది? రోజు 6 గంటలకు ఊదే సైరను ఈ రోజు 8 గంటలకు ఊస్తే నేను ఎట్టగా నిద్రలేసేది నా తుండుగుడ్డ. సైరనా? మరియా సుప్రభాతమా? ఏమయ్యా ఊదే సైరన్ సరిగా ఊదబడలా? దీనికి తోడు క్లోజప్ అడ్వర్టైజ్మెంట్ ఒకటే. నీ క్లోజప్ అడ్వర్టైజ్మెంట్ తో నా బామ్మది క్లోరోబామ్ పెట్టావు కదరా. ఆడిప్పుడు లేస్తాడు, అది లేస్తాడు లేవడం నా తుండుగుడ్డ. ఏదైనా పని చేస్తే పద్ధతిగా ఉండాలయ్యా. అసలు ఏ మనిషి నువ్వు నా తుండుగుడ్డ? మరీ అంత దారుణంగా పోగొట్టే కదా సార్, నాకు సిగ్గేస్తుంది. సిగ్గుపడి చాలు కానీ పని చూసుకో. ఓకే, మీ ఆవిడకి ఆటోగ్రాఫ్ కావాలి అంతే కదా? ఓకే, సాయంత్రం రమ్మని ఇచ్చేస్తాను. అలాగే ఏం పర్లేదు సార్, ఆటోగ్రాఫే కదా, నాకు అలవాటే. ఎక్కడ చూసినా మనకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు రా. అందరూ ఆటోగ్రాఫ్స్, ఫోటోగ్రాఫ్స్ అంటున్నారు. మనం గిన్నిస్ బుక్ లో ఎక్కుతున్న న్యూస్ ముందే లీక్ అయిపోయినట్టుంది. ఎందుకురా మా దగ్గర రీలు? వాడు చెప్పిందంతా మేము విన్నాం. నీకు ఇది అవసరమారా? అంటే మన కాలనీలో అందరినీ సంతోష పెట్టినట్టు ఉంటది, అలాగే మన ప్రాక్టీస్ కూడా ఇంప్రూవ్ అయినట్టు ఉంటది కదా. అది అర్థం కాలేదు, ఏదో ఒక ఇష్టం వచ్చి తిట్టేస్తున్నాడు. వదిలేరా, ఇది నీకు కొత్త ఏం కాదు కదా. ఏరా అయితే రేపు నిన్ను తిట్లు తిని. అయ్యో, ఆ ఛాన్స్ నాకు ఎక్కడ ఇస్తావురా? చాలా రాపండి. సరే అయితే నేను గుడికి వెళ్ళొస్తాను. గుడికా? ఏంట్రా విశేషం? ఈరోజు నా పుట్టినరోజు. పుట్టినరోజా? ఎందుకురా ముందే చెప్పలేదు? ఎనీవే, విష్ యు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్స్ రా. గణేష్, హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్స్. హ్యాపీ బర్త్డే రా. నేను వెళ్ళొస్తా. ఓకేరా. గణేష్ వాళ్ళమ్మ బతుకున్న రోజుల్లో వాడు పుట్టినరోజుకి ఊళ్ళో అందరినీ పిలిచి భోజనాలు పెట్టి పెద్ద పండుగలా జరిపించేదిరా. ఈరోజు వాడు మనతో ఉన్నాడు. అంత పెద్దగా కాకపోయినా సింపుల్ గా ఏదైనా చెయ్యాలరా. ఎవరి దగ్గర అప్పు చేసైనా పర్వాలేదు. ఈ ఏరియాలో ఎవర్రా మనకి అప్పిస్తారు? ఈ ఏరియాలో ఇవ్వకపోతే ఏంట్రా, పక్క ఏరియాకి అడుగుదాం. రే, మనకి బాగా తెలిసిన వాళ్ళే ఇవ్వనప్పుడు ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఎలా ఇస్తారా? వాళ్ళు మనకు తెలిసేంటి, మనం అడగట్లా. ఎలా చేస్తామో ఏం చేస్తామో నాకు తెలియదురా. వాడి బర్త్డే మాత్రం మనం గ్రాండ్ గా చెయ్యాలి. పదండి. సరే, నేను కేసు తీసుకొస్తాను. అలాగే రా. ఒరే రారా, లేట్ ఏంటి? ఉండరా, రోజు సాక్స్ వేసుకోవడం పెద్ద పని అయిపోయింది. అందుకే నేను సాక్సులు కాళ్ళకేసుకోకుండా జేబులో దాచుకున్నాను. అది సాక్స్ కాదురా, కడ్రాయర్. అచ్చి బాబోయ్, కాదు సాక్సులు ఈ జేబులో దాచాను. అంటే నువ్వు? ఎస్ యువర్ ఆనర్, మీరు అనుకున్నది కరెక్టే. సర్ఫ్కే సోపుకి డబ్బులు ఖర్చు కదా, అందుకే. రేయ్, ఒక్కసారి నీ ఫేస్ చూపిరా. ఎందుకు? ఒక్కసారి. మర్యాదగా తలుపు చేయండిరా. ఎవరో లేవో మిమ్మల్నేరా ఉన్నారా లేదా లోపల? ఐడియా. హౌస్ ఓనర్ గారు, నేను
సావిత్రిని మాట్లాడుతున్నాను. వాళ్ళు ముగ్గురు పొద్దున్నే బయటికి వెళ్ళిపోయారు. నా కళ్ళారా చూశాను. విజయ్, సావిత్రమ్మలాగా మిమిక్రీ చేసి నన్ను మోసం చేద్దాం అనుకుంటా. ఆవిడ గుడికి వెళ్ళటం చూసే వచ్చాను రా. మర్యాదగా తలుపులు తీసి బయటకు రండి. పెద్ద గొప్పగా మిమిక్రీ చేసావు కదా, పోయి తలుపుతి. మంచి వయసులో ఉన్నాడు కదా, నీరసం వచ్చి వెళ్ళిపోయింటాడు. హలో, హౌస్ రెంట్ ఎలాగో ఇవ్వట్లేదు. హౌస్ ఓనర్ కి రెస్పెక్ట్ కూడా ఇవ్వరా? నీ అబ్బా, ఎన్నిసార్లు తలుపు కొట్టాలరా? సార్, ఇది మీ ఇల్లు, మీ తలుపు. మీ ఇష్టం వచ్చిన సార్లు కొట్టుకోండి సార్. దాన్ని ఏ ఎదవ ఆపలేడు సార్. అద్దిచ్చే దిక్కు లేదు కానీ ఈ ఎటకారాలకి ఏం తక్కువ లేదు. అయినా నీలాంటి బేవర్స్ గాళ్ళకి ఇల్లు అద్దెకిచ్చాను చూడు, అందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. చెప్తాడు కానీ ఎప్పుడు కొట్టుకోడు. ఏంట్రా, నేను ఇక్కడ బాగుతూ ఉంటే నా డెడ్ బాడీ ముందే నువ్వు మౌనం వహించినట్టుగా పూజేంటి? మాట్లాడో. మీ తప్పుని మీరే తెలుసుకుని మీకు మీరే కొట్టుకుంటానంటే మధ్యలో ఆపడానికి నేనేమన్నా సార్? కొట్టేసుకోండి సార్. ఈ సొల్లుకేమొచ్చు కానీ నాకు తెలిసిన కుర్రోడు ఒకడు వస్తాడు. ఓ 3 రోజులు మీ రూమ్ లోనే ఉంటాడు. సర్దుకోండి. సారీ, అడ్డమైన వాళ్ళతో మేము కలిసి ఉండలేం. థ్యాంక్ యూ. అయితే ఆడే ఇక్కడ ఉంటాడు, మీరు ఖాళీ చేయండి. కుదరదు అని చెప్పడానికి నేనేమన్నా సార్? ఇది మీ ఇల్లు, మీ ఇష్టం. రమ్మనండి సార్. అలా రండి దారికి అని పంపిస్తున్నాను. సూపర్ గా ప్లేట్ మార్చావురా. ప్లేట్ మార్చకుండా ఇంకేం చేయగలం? మనం ఏమన్నా కరెక్ట్గా రెంట్ పే చేస్తున్నాం ఏంటి? రే, కొంపదీసి ఇలా ఉంటుందేమో. ఎలా? 3 రోజులని చెప్పి లోపలికి వచ్చిన వాడు మనల్ని బయటికి గెంటేసి పర్మనెంట్ గా ఇక్కడే టెంట్ వేసే ప్లాన్ ఏమైనా ఉందేమో. ఆహా, నేను ఒప్పేసుకుంటాను అనుకుంటున్నావా? నా మైక్ నుంచి వచ్చే సౌండ్స్ కి సార్, మీరు రాజా? మన గణేష్ రా. రేయ్, రే, నీ గురించే మా అవసరం అంటే చెప్పింది. భద్రా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాంరా. హైదరాబాద్ ఎప్పుడు వచ్చారా? ఈ రోజు వచ్చాను. ఊళ్ళో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. ఇంతకీ ఏ పని మీద వచ్చావరా? మా మామయ్యని కలవడానికి వచ్చాను. ఏంటి, హైదరాబాద్ లో నీకు మామయ్య ఉన్నాడా? అవునరా. కలిసావా? లేదురా, మామయ్య అడ్రస్ ఉన్న కాగితం ఎక్కడో పోయింది. చేతిలో ఉన్న డబ్బులు కూడా అయిపోయినాయి. ఏం చేయాలో తెలియలేదు. ఓ 2 రోజులు ఇక్కడ ఉండి ఏదైనా పని చూసుకుని 4 డబ్బులు సంపాదించుకుని ఊరు వెళ్ళిపోమని ఒక ఆయన తీసుకొచ్చి ఇక్కడ వదిలేట్రా. అంతే. ఏదో కుర్రోళ్ళతో కలిసి ఉండాలంటే ఎవరో ఏంటో అనుకున్నాను. కానీ మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత ఎంత సంతోషంగా ఉంది తెలుసా? మాకు కూడా రా. అవును, మీరందరూ హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? అసలు ఎందుకు వచ్చారా? అదో పెద్ద కథరా. బుద్ధిక కూడా ఇంకా నిద్రే ఉంటుంది. దరిద్రుడని ఏ జన్మలో ఏ పాపం చేశాను, ఈ జన్మలో నాకు కొడుకుగా పుట్టావు. దరిద్రుడా. రేయ్, నిన్న సాయంత్రం ఎక్కడికి తెచ్చావురా? కొంపకు తొందరగా తగలరా, నీకు అమ్మాయిని చూడడానికి వెళ్ళాలని చెప్పానా లేదా? నాన్న, ఎన్నిసార్లు చెప్పాలి నాన్న? నాకు ఇప్పుడే పెళ్ళొద్దు. నేను పెద్ద సింగర్ కావాలి, ఆ తర్వాత ఏదైనా. మింగడానికి సద్దన్నం లేదు కానీ మీసాలకి నవరత్నాయిలని. ఒరే, ఎక్కడో గుంపులో ఉండి చప్పట్టు కొట్టాల్సిన గాడిదివి స్టేజీ ఎక్కి చప్పట్టు కొట్టించుకోవాలన్న ఆశ నీకెందుకురా? ఇప్పటిదాకా నేను దున్నపోతును మేపినట్టు మేపాను. ఇక నీకు తిండి పెట్టడం శుద్ధ దండగా. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు ఉండబట్టే కదరా పాటలు పాడతాను, పాడెక్కుతానని బలాదురు తిరుగుతున్నావు. నీలాంటి వాళ్ళకి ఊటికి ఠికానా లేకుండా ఎంగిలి విస్తలు ఎత్తుంటే అప్పుడు వస్తుందిరా బుద్ధి. నా మాట విని ఇంట్లో ఉంటావో వీధిలోకి వెళ్ళి అడుక్కు తింటావో తెలుసుకో. నెల వడ్డీ సరిగ్గా కట్టాలా? అట్టాగేనమ్మా. వెళ్ళు. పిన్ని, ఆ? కాలేజ్ ఫీజు కట్టడానికి డబ్బు అడిగాను కదా. నీకు తిండి పెట్టడమే దండగా, ఇక కాలేజీ ఫీజు కూడా కట్టాలి అంటే నేను ఇక్కడ కన్నం వేసి తీసుకొని రావాలా? అలా అనకండి పిన్ని. ఐఏఎస్ చదవాలని చిన్నప్పటి నుంచి కలలు కంటున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఏరా,
సంపాదించి పెట్టడానికి మీ అయ్యున్నాడా లేక వంట చేసి పెట్టడానికి మీ అమ్ముందా? తేరగా తిరిగే దిక్కుమాల వేధవ నీ బతుక్కి కలెక్టర్ చదువు కావాలా? ఎన్ని మొక్కులు మొక్కినా ఒంటి గోడలు గోపురాలైపోవు. చదివింది చాలు. ఏదైనా కూలి పనికెళ్ళి 4 డబ్బులు ఇంటికి తెచ్చే దారి చూడు. వజ్రదంతి గుంజి గుండు మెత్తంతి. స్నానానికి వెళ్తున్నావా నాన్న? ఇవిగో కొత్త షాంపూ సోప్. స్నానం చెయ్యి, గుమగుమలాడిపోతావు. కొత్త బట్టలు వేసుకో, మెరిసిపోతావు. ఇవిగో ఖర్చులకు డబ్బులు. హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళరా నాన్న. తిరిగి ఇంటికి మాత్రం రావద్దు. అదేంటి నాన్న, మిమిక్రీలో ఏదైనా కొత్తగా చేసి గిన్నిస్ బుక్ లో పేరు తెచ్చుకోవాలని నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నన్ను అర్థం చేసుకోకుండా నువ్వేంటి కొట్లో మూటలమేమంటావు? ఓహో, గిన్నెలో పేరు రాయాలా? అరే పిచ్చరా కొడక, మన అప్పారావు కొట్టుకెళ్ళు, ఇత్తడి గిన్నె తీసుకో, దాని మీద పేరు రాయించుకో, సరిపోతుంది. అది గిన్నె కాదు నాన్న, గిన్నెస్. ప్రపంచంలో గొప్ప గొప్ప సాధించిన వాళ్ళ పేర్లుండే బుక్, గిన్నిస్ బుక్. ఇటువంటి పగట కలడేరా బతుకును పాడు చేసేది. సాధన చేస్తాడట, సాధన. ఇవాళ ఏదో ఒకటి తేలిపోవాల్సిందే. ఒకటి నాతో పాటు కొట్టుకొస్తున్నావు, లేదా ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావు. వీడు నాతో పాటు కొట్టుకొస్తేనే కూడు పెట్టు, లేకపోతే అదే కూడును కుక్కకి వేయి. తిట్టింది అమ్మా నాన్నే కదరా, అందుకని ఇల్లు వదిలేసి వచ్చేస్తారా? ఇంట్లో మాత్రమే కాదురా, ఊళ్ళో వాళ్ళు కూడా మమ్మల్ని ఎగతాళి చేసి మాట్లాడారు. ఎన్ని రోజులను మేము ఓర్చుకొని చెప్పు. ఒకరోజు పెద్ద గొడవ అయిపోయింది. అది పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. ఇన్స్పెక్టర్ తల్లిదండ్రులు వస్తే గానీ విడిచిపెట్టమని చెప్పారు. రౌడీల తల్లిదండ్రులు కూడా వాళ్ళని ప్రేమతో తీసుకెళ్లారా. కానీ మా తల్లిదండ్రులు ఏమని చెప్పారో తెలుసా? పెళ్లి చూపులకు రమ్మంటే రాకుండా ఆడపెళ్లి వారి ముందు నన్ను తలంచుకుని ఎలా చేశాడు. అలాంటి వాడి కోసం నేను పోలీస్ స్టేషన్ కి చస్తేనాను. చాలా సంతోషం. వీలైతే వేరే కేసులు ఏమైనా ఉంటే అవి కూడా వీడి మీద వేసేసి ఓ 5-6 ఏళ్ళు లోపల పడేయండి. నాకు తిండి ఖర్చన్నా మిగిలిపోతుంది. తిరగటమే కాకుండా ఊళ్ళో జనంతో గొడవ కూడా పడుతున్నాడు అన్నమాట. లోపలేగా పెట్టారు, మంచి పని చేశారు. వాడు అక్కడే ఉండనివ్వండి. వాళ్ళు తిట్టిన ప్రతిసారి వాళ్ళకి మా లక్ష్యమే నచ్చలేదనుకున్నాం. కానీ ఆ రోజే తెలిసింది వాళ్ళకి మేమే నచ్చలేదని. అప్పుడే నిర్ణయించుకున్నారా, మాకు ఇల్లు కావాలంటే వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి, లేక లక్ష్యం కావాలంటే వాళ్ళలాగే మేము కూడా వాళ్ళని మర్చిపోవాలని. అది సరేరా, అందుకని ఇక్కడికి వచ్చి ఇలా అంత కష్టపడాలా? ఓహో, ఈ రూమ్ చూసి మేము కష్టపడిపోతున్నాం అనుకుంటున్నావా? హైదరాబాద్ లో బ్యాచిలర్ రూమ్స్ ఇలా ఉంటేనే మర్యాదరా. ఒరే చూడరా, ఇక్కడ మేమంతా చాలా సుఖంగా ఉన్నాంరా. ఇంకొన్ని రోజులు పోతే మా రేంజే వేర్రా. ఈ ఎవరి దగ్గర పని చేస్తున్నాడో తెలుసా? ఎవరి దగ్గర? ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అప్పలహర్ దగ్గర పని చేస్తున్నాడు రా. ఆయనకు ఒకే అసిస్టెంట్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రెండూ నేనే. వీడు కాలేజీకి వెళ్ళి చదువుకుంటున్నాడు రా. ఎగ్జామ్స్ అయిపోతే కలెక్టర్ ట్రైనింగ్ వెళ్ళిపోతాడు. ప్రసాద్, ఈ నెలాఖరులోపు ఫీజు కట్టలేదంటే తర్వాత నువ్వు ఎగ్జామ్స్ రాయటం కుదరదు. అవునరా, ఎగ్జామ్ రాసిస్తే కలెక్టర్ ట్రైనింగ్కి వెళ్ళిపోవచ్చు. వాళ్ళ సంగతి సరేరా, మరి నువ్వేం చేస్తున్నావు? వీడు మిమిక్రీలో గిన్నెస్ కి ట్రై చేస్తున్నాడు. ఓహో, నిజంగా చాలా సంతోషంగా ఉందిరా. ముందు మీరు చెప్పింది విన్నప్పుడు బాధేసింది, కానీ ఇప్పుడు మీరు చెప్పింది దాన్ని బట్టి చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉందిరా. రేయ్, నా కాలేజీకి టైం అయిందిరా, వస్తాను. వీడికి కూడా స్టూడియోకి వెళ్ళే టైం అయిందిరా. నువ్వు స్నానం చేసి రెస్ట్ తీసుకో, సాయంత్రం రాగానే అందరం ఫ్రీగా మాట్లాడుకుందాం. వస్తా. యోగా 2 తాళాలు. నువ్వేమి వెంటనే ఊరికెళ్ళక్కర్లేదు. ఉండి హైదరాబాద్ అంతా చూసి తర్వాత వెళ్ళొచ్చు. ఓకేనా? ఓకే సరేరా, నేను వెళ్తాను. బాయ్ బాయ్. రేయ్, మనం స్నానం చేయడానికి కింద బాత్రూమ్ ఉంది, స్నానం చేసి సాయంత్రం కలుద్దాం. సరేరా.